లేవియాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 80వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. సంతోష సంవత్సరం, విడుదల సంవత్సరం, సునాద సంవత్సరం, ప్రభు యేసుని హితవత్సరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామములో ఈ యొక్క నిజమైన స్వాతంత్రం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలుపుచూ ఆహ్వానమును పలుకుచున్నాను. ఈ యొక్క 2017వ సంవత్సరం గురించి దేవుని యొక్క సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు 2017వ సంవత్సరంలో ఏమి జరగబోతుందో నాకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియులారా, 2017వ సంవత్సరాన్ని ఆయన సంతోష సంవత్సరముగా ఆయన ప్రకటించమని నాకు తెలియజేశాడు. సో కాబట్టి బైబిల్ గ్రంథంలో 50వ సంవత్సరమును సునాద సంవత్సరంగా ప్రకటించమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. ఆ 50 సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటిని మరలా పొందుకుంటారు. తర్వాత వారి కుటుంబీకులు ఎవరైనా సరే బానిసత్వంలో ఉంటే వారు మరలా కుటుంబానికి వస్తారు. అంటే ఆర్థికపరమైన అద్భుతాలు, మరి కుటుంబపరమైన అద్భుతాలు, మరి ముఖ్యంగా ఏవి పోగొట్టుకున్నా కూడా వాటన్నిటిని రెట్టింపుగా పొందుకునే అద్భుతాలు ఆ యొక్క సునాద సంవత్సరం జరగాలని దేవుడు నిర్ణయించాడు. దాన్ని జూబ్లీగా దేవుడు నిర్ణయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించేదానికి ఆయన వచ్చానని ఆయన సెలవిచ్చాడు. సో కాబట్టి ప్రజలు ఏమేమి పోగొట్టుకున్నారో వాటన్నిటిని కూడా పొందుకున్నారు. నీ జీవితంలో కూడా ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసా? నీవు ఏమేమి పోగొట్టుకున్నావో వాటన్నిటిని నీవు పొందుకొనబోతున్నావు. మరి ప్రత్యేకంగా మీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. ఎవరైతే నమ్ముతారో దేవుని యొక్క మహిమను చూస్తారు. హల్లెలూయా. నీవు ఈ యొక్క మాటలను నమ్మి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి. ఈ సంవత్సరంలో దేవుడు తన మాటను ఆయన నెరవేర్చబోతున్నాడు.
దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా చిన్న ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనమందరం కూడా కోరుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించండి. పరలోకముందున తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తున్నాం నాయన. సమయోచితమైన సహాయం కొరకే అడుగుతున్నామయ్యా. లేఖనములను గ్రహించినట్లుగా మా మనోనేత్రాలను తెరవజేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ చిత్తమును గురించిన సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకున్నటకు కృపను అనుగ్రహించండి. ఏవి చూడాలో అవి చూపించండి, ఏవి వినాలో అవి వినిపింపచేయండి. మేము ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్నట్లు చేయండి తండ్రి. చూచే కన్నులను, వినే చెవులను, గ్రహించి లోబడే హృదయాన్ని మాకందరికీ దయచేసి ఈ దినము తండ్రి మరి ప్రభు అనేకుల జీవితములను మీరు ప్రభావితము చేసి సంతోషం చేత నింపుమని అడుగుతూ, పరిశుద్ధాత్మ ద్వారా సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, గడిచినటువంటి వారంలో ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఏమో నేను తెలియజేస్తూ వచ్చాను. మనం అన్ని విషయాలు మనం వర్ధిల్లాలి. సో ఆత్మ గురించి మనం చూసాం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క నీతిని ఉచితముగా పొందుకోవడం. మనం ఏమాత్రం కూడా ఇక పాపులం కాదు, మనం పరిశుద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి నీతి అది ఒక బహుమానం. ఆ నీతి అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోదు, చెదిరిపోదు. ఆ నీతి నిత్యము నిలుచును. హల్లెలూయా. దేవుడు నిన్ను నీతిమంతుడిగానే చూస్తున్నాడు తప్ప నిన్ను పాపిస్ట్ వ్యక్తిలాగా దేవుడు నీ వైపు చూడడం లేదు. సిలువ ద్వారా చూస్తున్నాడు. యేసును బట్టి నిన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఆత్మలో నూతన సృష్టిగా మనము మార్చబడ్డాం. సో దేవుని యొక్క చిత్తం గురించి నేను మాటి మాటికి మీకు జ్ఞాపకం చేస్తూ నేను వస్తూ ఉన్నాను. దేవుడు కొన్ని సంగతులను మాటి మాటికి ఆయన వ్రాయించాడు. కొన్ని భాగాలు 4 సువార్తలు ఉన్నాయి, కొన్ని భాగాలు 2 సార్లు 3 సార్లు అలా వ్రాయబడ్డాయి. సో ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మాటి మాటికి జ్ఞాపకం చేయాలి. ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మాటి మాటికి మనము వినవలసిన ఆవశ్యకత ఉన్నది. హల్లెలూయా. సో క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నరుని సృష్టించినప్పుడు ఏమని సెలవిచ్చాడు? ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచనాలు మీకు చూపించాను. అది ఎప్పుడు సాధ్యం తెలుసా? ఎప్పుడు సాధ్యం అంటే దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం వెళ్ళినప్పుడే అది సాధ్యము. దేవునితో అనుసంధానమై దేవునిని ఆత్మలో కలిగి ఉండి ఆయన స్వరమును వినగలిగి ఆయన స్వరముకు లోబడినప్పుడే అది సాధ్యము. సో ఆత్మీయంగా వర్ధిల్లడము అంటే దేవునిని మన ఆత్మలో కలిగి ఆయన స్వరం విని జీవించగలడం. హల్లెలూయా. దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఇట్స్ అ స్పిరిట్ లెడ్ లైఫ్. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం అన్నమాట. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే జీవితం. క్రీస్తునందు ప్రియులారా, ఇటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లాలని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. మరికొన్ని లేఖన భాగాలు మీకు చూపించి నేను చెప్పే ఈ మాటలను నేను మీకు రుజువు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ప్రియులారా, దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు సలహాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు బోధించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఈ వాక్య భాగం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రతిరోజు ప్రతి గంట దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నీవు తీసుకునే ప్రాముఖ్యమైనటువంటి ప్రతి నిర్ణయంలో కూడా దేవుడు నిన్ను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుడు వారితో మాట్లాడతారు, వారిని నడిపిస్తాడు. చూడండి, ఆయన నడిపిస్తే ఏం జరుగుతుంది? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి. క్షామకాలమున, కరువు టైంలో దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను బ్రతికిస్తాడు కాదండి. కరువు టైంలో బ్రతికితే చాలనుకుంటుంటారు చాలామంది. అయితే కరువు సమయమున, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హీ సాటిస్ఫైస్ యు ఇన్ డ్రాట్.
క్షామకాలమున నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే నువ్వు తృప్తిపరచబడతావో నీ ఎముకలు బలపడతాయి. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఊబుకుచుండు, నీటి ఊట వలె ఉండు అంటున్నాడు. ఇవి ఎప్పుడు సాధ్యమో? నీవు తృప్తిపరచబడడం ఎప్పుడు సాధ్యమో? వెన్ యూ ఫాలో ద గైడెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నడిపింపును ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, దేవుని యొక్క నడిపింపును ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో, అప్పుడు మాత్రమే అది సాధ్యం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళొద్దు, గెరారులోనే ఉండు అని సెలవిచ్చాడు. దేవుడు ఇస్సాకును నడిపించాడు. దేవుడు ఇస్సాకును నడిపించినప్పుడు, ఇస్సాకు దేవుని స్వరం విన్నప్పుడు, ఇస్సాకు దేవుని యొక్క స్వరమునకు లోబడినప్పుడు కరువులో ఇస్సాకు విత్తాడు. ఐజాక్ సోడ్ ఇన్ ఫెమైన్. కరువులో ఇస్సాకు విత్తి 100 పంటను కోసుకున్నాడంట. హల్లెలూయా. చూసారా, దేవుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యం. నీ చుట్టూ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో అవి అనవసరం ప్రియులారా. దేవుని యొక్క నడిపింపు నీకు ఉందా లేదా? దేవుని యొక్క నడిపింపు నువ్వు గుర్తించగలవా లేవా? దేవుని యొక్క స్వరమును నువ్వు గుర్తించగలుగుతున్నావా లేవా? ఇదే ముఖ్యం. హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క స్వరం వినేదానికి పాస్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలామంది దేవుని యొక్క చిత్తం తెలుసుకునేదానికి ప్రవక్తల దగ్గరికి వెళ్తూ ఉంటారు. చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేదానికి ఇతరుల పైన ఆధారపడతారు. నో, దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుడు నీతో నేరుగా మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ఆయన గొర్రెవైతే, నీవు ఆయన కుమారుడివైతే, నీవు ఆయన కుమార్తెవైతే దేవుడు నీతోనే నేరుగా నీతోనే మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఇస్సాకుతో మాట్లాడాడు. ఇస్సాకు కరువులో వర్ధిల్లాడు. ఐజాక్ వాజ్ సాటిస్ఫైడ్ డ్యూరింగ్ డ్రాట్. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఇది ఎప్పుడు సాధ్యము? ఎలా సాధ్యము? దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. హల్లెలూయా. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ సమస్యలు ఎలా ఉన్నా, దేవుని యొక్క స్వరాన్ని వినడం నీకు తెలిసి ఉంటే నీ జీవితం వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అందుకే ఆదికాండం 1:28 నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని నీవు గుర్తించగలిగిన స్థితిలో నీవు ఉండాలి. Do you know the voice of God? Do you know the leadings of the Holy Spirit? దేవుడు ఎలా నీతో మాట్లాడతాడో తెలుసా? దేవుని స్వరం ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు ఏ రీతిగా నేను నడిపిస్తాడో నీకు తెలుసా? If you don't know, you will not prosper. నీకు అది తెలియకుంటే నువ్వు వర్ధిల్లలేవు. నీకు దేవుని యొక్క స్వరాన్ని గుర్తించడం తెలియకుంటే నువ్వు విస్తరించలేవు, నువ్వు ఏలలేవు, నువ్వు ఏలబడుతూ ఉంటావు. You will be defeated. You will lead a defeated life. ఓటమితో కూడిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. అందుకే దేవుని యొక్క స్వరాన్ని వినడం నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క స్వరం నువ్వు గుర్తించడం నువ్వు నేర్చుకోవాలి. అందుకే దేవుడు ఈ యొక్క వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలిగిన స్థితిలో ఉండడము. హల్లెలూయా. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ దినమున గలిలయలోనే కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. హల్లెలూయా. ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. దట్ ఈస్ ద సీక్రెట్ ఫార్ మిరకల్స్. ఇదే అద్భుతాల యొక్క రహస్యము. దేవుని యొక్క పునరుత్థానపు శక్తిని అనుభవించుటలో ఉన్నటువంటి రహస్యము. ఆయన నీతో చెప్పునది చేయుడి. నీ మనసులో నెమ్మది ఖాళీ ఉండవచ్చు, నీ శరీరంలో ఆరోగ్యం అయిపోయి ఉండవచ్చు, నీ కుటుంబంలో సమాధానం వెళ్ళిపోయి ఉండవచ్చు, అన్నీ కూడా నువ్వు పోగొట్టుకొని ఉండవచ్చు. అయితే ఈరోజు నీకు కావాల్సింది ఏమిటో తెలుసా? ఆయన నీతో ఏమి చెబుతున్నాడో నీవు తెలుసుకోవాలి. ఆయన నీతో ఏమి సెలవిస్తున్నాడో నీవు వినగలగాలి. అంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలగాలి. దేవుడు నీకు చెప్పినది నీవు చేయాలి. ఓ సమస్య రావచ్చు, దేవుడు నాకు ఒక సలహా ఇస్తాడు, నీకు ఒక సలహా ఇస్తాడు. సో కాబట్టి ఆయన నీతో చెప్పినది నీవు చేయాలి. 99% దేవుడు నీతోనే ఆయన మాట్లాడతాడు. ఇతరుల పైన ఆధారపడము తగ్గించండి. మరి ముఖ్యంగా నిర్ణయములు తీసుకునే విషయంలో ఇతరుల పైన ఆధారపడము తగ్గించండి. దేవుని యొక్క ఆత్మ పైన ఆధారపడండి. దేవుని యొక్క సన్నిధిలో గడపండి. దేవుడు మాట్లాడతాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడేంత వరకు
ఓ నిర్ణయాన్ని తీసుకోవద్దు. ఆయన మీతో చెప్పునది చేయుడి. సో ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, కానీ యేసుప్రభు అక్కడ ఉన్నాడు. ఆ వివాహంలో యేసుప్రభు అక్కడ ఉన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ అద్భుతం జరగాలంటే ఏం జరగాలి? యేసుప్రభు మాట్లాడాలి. ఆయన యొక్క టైం కొరకు మనం వేచి ఉండాలి. ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట. ఏమిటంటే, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. సో అక్కడ పరిచారకులు ఏం చేయాలి? ఆయన చెప్పేంత వరకు వెయిట్ చేయాలి. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో అని ఆయన యొక్క మాటల కొరకు కనిపెట్టాలి. కొన్నిసార్లు వెంటనే మాట్లాడతాడు, కొన్నిసార్లు 5 నిమిషాల తర్వాత మాట్లాడతాడు, కొన్నిసార్లు గంట తర్వాత మాట్లాడతాడు, కొన్నిసార్లు 12 గంటల తర్వాత, కొన్నిసార్లు 1 రోజు తర్వాత, కొన్నిసార్లు 3 రోజుల తర్వాత ఆయన అయితే ఖచ్చితంగా మాట్లాడి తీరుతాడు. అయితే నీవు పట్టుదలతో, ఆశతో నీవు కనిపెట్టాలి. ఓ లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం. అనుదినము, హల్లెలూయా అందరు చెప్పండి, అనుదినము. అనుదినము వారానికి ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవ్రీడే యూ నీడ్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ గైడెన్స్ ఫర్ ద డే. ప్రతిరోజు కూడా ఆ రోజు కొరకై దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క చిత్తం కొరకు కనిపెట్టాలి, ఆయన స్వరం వినుట కొరకు కనిపెట్టాలి. సో కాబట్టి ఆ పరిచారకులు ఏం చేశారు? కనిపెట్టారు. కనిపెడుతూ ఉంటే యేసు ప్రభు మాట్లాడాడు, ఏమి చేయాలో ఆయన చెప్పాడు. వారు ఆ రీతిగా చేసినప్పుడు అద్భుతము జరిగింది. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే నువ్వు మీటింగ్ తర్వాత మీటింగ్కి వెళ్ళవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మీటింగ్కి వెళ్ళొచ్చు, కానీ అద్భుతాలు జరగాలంటే నీ ఇంటిలోనే నువ్వు అద్భుతాన్ని పొందుకోవచ్చు. 4 గోడల మధ్య నువ్వు అద్భుతాన్ని పొందుకోనవచ్చు. అద్భుతానికి రహస్యం ఏమిటో తెలుసా? అద్భుతానికి సీక్రెట్ ఏమిటో తెలుసా? Hearing the voice of God and doing the voice of God. హల్లెలూయా. దేవుని యొక్క స్వరాన్ని విని ఆ యొక్క స్వరానికి లోబడి ఆయన చెప్పినట్లు చేయడము. అందుకే మరియమ్మ ఓ అద్భుతమైనటువంటి సూచన ఇచ్చింది, ఆయన మీతో చెప్పునది చేయుడి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలగడము. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. గాడ్ వాంట్స్ టు లీడ్ యూ. ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా నడిపించాలని ఇష్టపడతాడో అదే రీతిగా దేవుడు, నీ తండ్రి అయినటువంటి దేవుడు నీ ఆత్మలో నివాసం చేస్తూ నీకు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీలో నివసిస్తూ నిన్ను నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు మోసపోకూడదని, తప్పుడు నిర్ణయములు తీసుకోవడం ద్వారా నువ్వు నష్టపోకూడదని నీ ఆత్మలో ఉండి నిన్ను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఉపదేశం చేస్తాడంట దేవుడు, ఉపదేశం చేయాలని ఆశిస్తున్నాడు. నీవు నడవవలసిన మార్గమును ఆయన బోధించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు బోధించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు ఆలోచన చెప్పాలని ఇష్టపడుతున్నాడు. దిస్ ఇస్ స్పిరిచువల్ ప్రాస్పెరిటీ. ఐ యామ్ ఎ ప్రాస్పెరిటీ స్పీకర్. నేను ప్రాస్పెరిటీ గురించి నేను బోధిస్తాను. ఆత్మీయంగా ప్రాస్పెరిటీ అంటే ఏమిటో తెలుసా? దేవుని యొక్క స్వరాన్ని వినగలిగి ఆ స్వరం ప్రకారము జీవిస్తుండడము. దిస్ ఈజ్ అ స్పిరిట్ లెడ్ లైఫ్. దేవుని ఆత్మీయ నడిపింపును పొందుకొని జీవించే జీవితము ఇది అత్యంత శక్తివంతమైన జీవితము, అత్యంత ఉన్నతమైనటువంటి జీవితం. బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఇస్ ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ లివింగ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడము ఎంతో ప్రాముఖ్యం ప్రియులారా. మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అనే దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. హల్లెలూయా. దావీదుకి ఇవ్వబడినటువంటి ఒక బిరుదు ఏమిటంటే దేవుని హృదయానుసారుడు. ఎలా అయ్యాడు ఆయన హృదయానుసారుడు అంటే ఎప్పుడు కూడా దేవుని హృదయంలో ఏముందో తెలుసుకోవాలని విచారణ చేసేవాడు. ఒకానొక టైంలో దావీదు అన్నీ పోగొట్టుకున్నాడు. భార్యలు, పిల్లలను, ఆస్తిని, వెండి, బంగారు అన్నిటిని పోగొట్టుకున్నాడు. కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏం చేశాడు? ఏఫోదు తెమ్మని యాజకునికి చెప్పి యెహోవా యొద్ద విచారణ చేశాడు. దేవుని యొక్క స్వరాన్ని వినుటకు తనను తాను సిద్ధపరచుకున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని దేవా నాతో మాట్లాడు అని అడగడం మొదలుపెట్టాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దావీదు సమస్తమును
తిరిగి సంపాదించుకొనెను. 2017వ సంవత్సరంలో నువ్వు పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా నువ్వు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు పొందుకుంటావో తెలుసా? 4 గోడల మధ్య దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, యేసయ్యా నాతో మాట్లాడు, నేనేం చేయాలో నాకు తెలియజేయి, నేను ఏం చేయాలో నాకు బోధించు, నాకు ఆలోచన చెప్పు, నన్ను నడిపించు, నేను పోగొట్టుకున్నవన్నిటినీ నేను మరలా పొందుకోవాలి. హల్లెలూయా. ఈ ఆశతో దేవుని యొక్క సన్నిధిలో గడిపినట్లయితే దేవుడు నీకు మార్గమును చూపిస్తాడు. నీవు పోగొట్టుకున్న సర్వమును మరలా నువ్వు పొందుకొని దేవునిని నీవు మహిమపరుస్తావు. క్రీస్తునందు ప్రియులారా, పాత నిబంధనలో దేవుని యొక్క స్వరము కేవలం ప్రవక్తలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కొందరు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని వినేవారు. కొత్త నిబంధనలకు వచ్చే లోపల క్రీస్తునందు ప్రియులారా సీన్ అంతా మారిపోయింది. దేవుని యొక్క వాక్యంలో చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం, నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరము వినును అంటే నా గొర్రెలు నా స్వరము వినగలవు. హల్లెలూయా. మై షీప్ క్యాన్ హియర్ మై వాయిస్, మై షీప్ క్యాన్ రికగ్నైజ్ మై వాయిస్. నా గొర్రెలు నా పిల్లలు నా మూలముగా పుట్టిన వారు నా స్వరమును గుర్తించగలరు, నా నడిపింపును గుర్తించగలరు అని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రవక్తలకు మాత్రమే పరిమితమైనటువంటి దేవుని యొక్క స్వరము కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసికి వర్తిస్తూ ఉంది. అంటే నీవు తిరిగి జన్మించిన వ్యక్తివైతే, నీవు దేవుని కుమారుడు కుమార్తెవైతే నీవు దేవుని స్వరమును వినగలవు, గుర్తించగలవు అని దేవుడు నీ గురించి తెలియజేస్తున్నాడు. అవిశ్వాసమును వదిలేసి నమ్మడం ప్రారంభించి యొక్క వాక్యము నాతో కలిసి మాట చెప్పండి, నేను దేవుని స్వరమును గుర్తించగలను. హల్లెలూయా. సో దేవుని యొక్క స్వరము ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఎందుకు అంత విజయవంతంగా మారిందో ఓ లేఖన భాగంలో మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు ఏమేమి చేయాలో అన్నీ కూడా తండ్రి చూపిస్తున్నాడండి. యేసు ప్రభు యొక్క ప్రార్థనా సమయంలో ఎక్కువ భాగము ఏం జరిగేదో తెలుసా? దేవుడు తన చిత్తమును యేసు ప్రభునకు బయలుపరుస్తూ ఉన్నాడు. తండ్రి చెప్పిందే చేశాడు, తండ్రి చెప్పిందే మాట్లాడాడు. ఆయన అంటాడు, నేను విన్న ప్రకారమే నేను బోధిస్తున్నాను, కాబట్టి ఈ బోధన నాది కాదు, నేను బోధించే బోధన తండ్రిది. తండ్రి నాకు నేర్పినట్లు బోధిస్తున్నాను, తండ్రి దగ్గర నేను విన్న సంగతులే నేను బోధిస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, హౌ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? నీ ప్రార్థనా సమయం ఏ రీతిగా ఉన్నది? ఓ రోజు దేవుడు నాతో ఏమన్నాడు తెలుసా? ప్రార్థనా సమయం అంటే అది చూచే సమయము. హల్లెలూయా. ప్రార్థనా సమయం అంటే అది వినే సమయము. ఆర్ యు హియరింగ్ ఫ్రమ్ గాడ్ డ్యూరింగ్ యువర్ ప్రేయర్ టైం? ప్రార్థనా సమయంలో ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ప్రార్థనా సమయంలో ఆయన చూపించే సంగతులను ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడగలుగుతున్నావా? నీవు చూడగలిగితే, నువ్వు వినగలిగితేనే నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు చూడలేకుంటే, వినలేకుంటే నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు చూడలేకుంటే, వినలేకుంటే నీవు విస్తరించలేవు. ఆత్మ చూపించే సంగతులను నువ్వు చూడలేకుంటే నువ్వు ఏలలేవు. ఆత్మ తెలియజేసే సంగతులను నువ్వు వినలేని స్థితిలో ఉంటే నువ్వు ఏలలేవు. ఆదికాండం 1:28 నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలగాలి, నీకు నీవుగా వినగలగాలి. హల్లెలూయా. యేసు ప్రభు అదే చేశాడండి. ఈరోజు ఆయన మాదిరిని నీ కొరకు నా కొరకు ఉంచాడు. ఈనాడు ఆదికాండం 1:28 మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఆయన స్వరం కొరకు మనము కనిపెట్టాలి. ఆయన యొక్క చిత్తమును తెలుసుకున్నట కొరకై మనం ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఆత్మీయంగా వర్ధిల్లడం అంటే ఆత్మ నడిపింపును పొందుకొని జీవించడం. హల్లెలూయా. దేవుడు తన యొక్క స్వరమును నీకు వినపడజేసి నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయును గాక. గాడ్ బ్లెస్ యూ. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియులైనటువంటి వారులారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం ద్వారా
అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు. తరువాత దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. సో నీతిమంతుడు ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తము చేత కడుగబడినటువంటి వాడు, యేసు ప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి. సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా? విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి. ముఖ్యంగా మనము నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసమును మనం నేర్చుకోవాలి. సో విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యంలో వ్రాయబడింది, వినుట వలన విశ్వాసము కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి క్రీస్తునందు ప్రియులరా, అనేక ప్రసంగాలు, కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత వాటిని వినాలని నేను మనవి చేస్తున్నాను. చాలామందికి ప్రసంగాలు, విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు. అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు. సో కాబట్టి ప్రతిరోజు కనీసం ఒక వర్తమానైనా వినండి. సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నన్ను అభిషేకించి నా చేత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పుస్తకమును ఆయన వ్రాయించారు. వాటిలో మొదటిది, నీ భవిష్యత్తును నిర్మించుకో. వినేదానికి ఆశ్చర్యంగా ఉంటుంది. అవునండి, నీ భవిష్యత్తు దేవుని చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దేవుడు అన్నాడు, ఇదిగో ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, నీకు ఏది కావాలో కోరుకో అంటూ ఉన్నాడు. పుస్తకాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు చదవండి. ప్రతిరోజు చదువుతూ ఉండడం వలన మీ జీవితాల్లో మీరు అద్భుతములను మీరు అనుభవించగలరు అని నేను తెలియజేస్తున్నాను. సో మరొక పుస్తకాన్ని, 1000 స్తుతులు అన్నటువంటి పుస్తకాన్ని, ప్రతి స్తుతిని కూడా దేవుడు చెప్పి ఆయన వ్రాయించాడు. ఈ 1000 స్తుతులు చేయడం ద్వారా లెక్కలేనన్ని సాక్ష్యాలు, ఆత్మీయ అద్భుతాలు, మానసికమైన అద్భుతాలు, శారీరకపరమైన అద్భుతాలు, స్వస్థతాపరమైన అద్భుతాలు, ఆర్థికపరమైన అద్భుతాలు, అసలు దేవుని ముఖాముఖిగా చూసిన వారు చాలామంది ఉన్నారు స్తుతులు చేస్తుండగా. తర్వాత క్రైస్తవ సమాజంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మం. దేవుడు నన్ను ప్రేరేపించి ఈ అంశం గురించి బహు స్పష్టంగా ఆయన వ్రాయించాడు. తెలుగులో నాకు తెలిసినంత వరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి కంప్లీట్ గైడ్ ఇంతవరకు నేనైతే చూడలేదు. సో అయితే ఈ పుస్తకాన్ని మీరు చదవాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే అనేకులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి భాషల్లో మాట్లాడుతూ మరి ఉజ్జీవాన్ని వారు అనుభవిస్తున్నారు. దేవుని నిజంగా నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? దేవుని యొక్క అద్భుతాలను నీ జీవితంలో చూడాలనుకుంటున్నావా? బలమైన సేవ నువ్వు చేయాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ బాప్తిసం పుస్తకాన్ని మీరు చదివి అనేకులకు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభువు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయమన్నాడు, ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్? నీ జీవితం నీకు సంతృప్తికరంగా ఉన్నదా? లేకుంటే ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. నీ జీవితంలో చాలా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాని స్థితిలో ఉన్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదువు. నీ జీవితం అద్భుతంగా మార్చబడగలదు, నీ జీవితము నీకు తృప్తికరంగా మార్చబడగలదు అని దేవుడు ఈ పుస్తకం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. సో మరి ఒక పుస్తకం, ఈ తరములోనే గొప్ప దైవజనుడు, కొన్ని లక్షల మంది విశ్వాసుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి దైవజనుడు రెవరెండ్ కెన్నెత్ ఈ హేగెన్ గారు, వారు రాసినటువంటి రిడీమ్డ్ అన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను తెలుగులోనికి తర్జుమా చేశాను. చిన్న బుక్లెట్, అనేకుల జీవితాలను ప్రభావితం చేసినటువంటి ఆ చిన్న పుస్తకాన్ని మీరు కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. సో ఈ పుస్తకాలన్నీ కూడా చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఈ మంచి అలవాటును మీరు అలవర్చుకోవాలని నేను కోరుచున్నాను. సో పుస్తకాలు చదవండి, మీ జీవితాలు పూర్తిగా మార్చబడతాయని నేను తెలియజేస్తున్నాను. మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం 0 రోడ్, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జయంత్ గారు
అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు గనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు ఒక నంబర్ 9440040041.